కూటమి ఏడాది పాలనపై 10 టీవీ నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీ స్పాన్సర్డ్ బై నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కో-పవర్డ్ బై ఆర్సీఎస్ఎస్ ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ వివిఐటి యూనివర్సిటీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 10 టీవీ అందిస్తున్న మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీకి స్వాగతం. నేను మీ సతీష్. మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో చాలా కీలక మంత్రి, కీలక శాఖలు నిర్వహిస్తున్న వ్యక్తి. అతని పేరు మొత్తం తెలుగు రాష్ట్రాలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు అందరికీ సుపరిచితం. అతనే పొంగూరు నారాయణ గారు. నారాయణ విద్యా సంస్థల అధినేతగానే కాదు, రాష్ట్ర మంత్రిగా చాలా కీలక బాధ్యతలు. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండు కళ్ళులాగా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్న ఈ నేపథ్యంలో అమరావతికి సంబంధించి కానీ, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్ కీలకమైన శాఖలకు ఆయన మంత్రిగా ఉన్నారు. మరి ఈ షైనింగ్ ఏపీలో భాగంగా ఈ ఏడాదిలో ఆ శాఖ ప్రగతి ఎలా ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి పనుల పురోగతి ఏ విధంగా ఉంది, వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. పొంగూరు నారాయణ గారు నమస్తే సార్. మీకు ముందుగా శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఎందుకంటే 2014లో కూడా మీరు అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు ఇదే కూటమి ఉంది. కానీ మొన్న అధికారంలో రావడం పరిస్థితులు వేరు. ఎందుకంటే అంతకుముందు వైసీపీ పైన అలుపెరగని పోరాటం చేశారు. మీరు కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాం. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ ఏడాది కంప్లీట్ చేసుకుంది మీ ప్రభుత్వం? ఖచ్చితంగానండి, ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. అంటే ఒక ప్లానింగ్ లేదు. 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసేసి వెళ్ళిపోయింది. ఆర్థిక వ్యవస్థ డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా రాలా, ఉన్న ఇండస్ట్రీ వెళ్ళిపోయినాయి. అయినా మా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడు కొద్దిగా యాక్చువల్గా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో, ఎందుకంటే ఎప్పుడైనా ప్రజలకి మేనిఫెస్టోలో చెప్పేదాన్ని బట్టి యాక్చువల్గా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అవును సార్. ఏదైతే పెన్షన్స్ 4,000 ఇస్తామన్నామో ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా 4,000 ఇవ్వటం కాదు, మార్చి నుంచి 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి ఫస్ట్ మంత్లో 7,000 ఇచ్చారు. వికలాంగులకు 6,000 చేశారు. బెడ్ మీద ఉండి ఎవరైనా అటెండర్ సపోర్ట్ కావాల్సిన వాళ్ళు, అలాంటి పెరాలసిస్ వచ్చిన ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తామన్నారు. మాట తప్పకుండా ఇచ్చారు. సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు అవుతుంది. చిన్న విషయం కాదు. దాదాపు 68 లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం. ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు మాట తప్పకూడదని యాక్చువల్ చేస్తున్నారు. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. అన్నమాట ప్రకారం చేయడం జరిగింది. మెగా డిఎస్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తా ఉన్నాం. అది కూడా ఈ అకాడమిక్ ఇయర్లో ఇవ్వాలని, అంటే కొత్త అకాడమిక్ ఇయర్ జూన్ 12 స్టార్ట్ అవుతుంది సార్. అవును సార్. ముఖ్యమంత్రి గారు అందుకనే జూన్ 12 లోపల అది ఇచ్చే విధంగా యాక్చువల్ ప్లాన్ చేసి రెడీ చేస్తున్నారు. అంతేకాకుండా ఆగస్టు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా ఉన్నారు. అదే కాకుండా రైతు సోదరులకి ఏదైతే 20,000 ఇస్తా ఉన్నాం, అంటే 14,000 స్టేట్ గవర్నమెంట్, 6,000 సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా 3 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రెడీ చేశారు. ఈ విధంగా మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో మెయిన్గా అన్నా క్యాంటీన్స్ మీకు తెలుసు, కేవలం 5 రూపాయలకు చక్కగా రోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. కానీ గత ప్రభుత్వం ఎందుకు మూసేసిందో తెలియదు. అన్నా క్యాంటీన్స్ని ఎస్టాబ్లిష్ చేయమని నాకే ఇచ్చారు ముఖ్యమంత్రి. అవును సార్, మీరు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు సార్. దానికి అసలు స్పెషల్గా చేసి అనేక స్టేట్స్ తిరిగి అక్కడ ఎలా ఉందో స్టడీ చేసి, అమ్మా క్యాంటీన్స్ చెన్నైకి పోయి అక్కడ స్టడీ చేసాం, భోంచేసాం. ఇందిరా క్యాంటీన్స్ కర్ణాటక పోయి భోంచేసా, మహారాష్ట్ర పోయా. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక మంచి మోడల్ డిజైన్ చేసి, ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే పేదలు నిరుపేదలు భోంచేసే ఎన్విరాన్మెంట్ చక్కగా ఉండాలి, ఏదో ఒక రేకులేసి భోజనం పెట్టకంటే చాలా చక్కగా దాన్ని కేఎఫ్సి మోడల్ యాక్చువల్గా డిజైన్ చేసి యాక్చువల్గా చేసాం. ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. కానీ గత ప్రభుత్వం దాన్ని మూసేసింది. టిట్కో హౌసెస్, ఈ టిట్కో హౌస్ని ఒక ప్రతిష్టాత్మకంగా తెచ్చాం. 7 లక్షల హౌసెస్ 2014-19లో శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం నిర్మాణం చేసి 2,61,000 చేసింది. కానీ అయినా కంప్లీట్ చేసిందంటే అవి కూడా చేయలే, వదిలేసింది. టిట్కో హౌసెస్ తీసుకుంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి మహిళ
తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టిన నారాయణ ఎంత ఖర్చు అయినా పర్వాలేదన్నారు. నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, రష్యా, జపాన్, సింగపూర్, మలేషియా. అక్కడ పేదలకు ఎలా ఉండో ఇల్లు స్టడీ చేశా. వచ్చి ముఖ్యమంత్రిగా వివరించా. అక్కడ ఉన్నదానికంటే బెటర్గా చేయమంటే చేస్తే వాటిని చేశారు. అయితే మళ్ళీ వాటన్నిటిని ఇప్పుడు రివైజ్ చేస్తున్నాం. అనేక దేశ విదేశాలు తిరిగినప్పుడు సాలిడ్ వేస్ట్, ఇంట్లో వచ్చే చెత్త ఎలా చేస్తున్నారో స్టడీ చేసి అప్పుడు 10 ప్లాంట్లు వేస్ట్ ఎనర్జీ రాష్ట్రంలో 2014-19లో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. వాటిలో 2 పూర్తయినాయి, విశాఖపట్నం, గుంటూరు. మిగతా 8 గత ప్రభుత్వం ఆపేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు టెండర్ అయిపోయింది, తర్వాత రాజమండ్రి టెండర్ అయిపోయింది, అండ్ కర్నూలు, అనంతపురం టెండర్ రేపు ఇలా కాబోతుంది. మరొక ప్లాంట్ విజయవాడలో పెడుతున్నాం. ఈ విధంగా మళ్ళా ఏదైతే 2014-19లో మేము మొదలుపెట్టి వాళ్ళు ఆపేశారు వాటిలన్నింటినీ ఈ విధంగా రివైవ్ చేస్తున్నారు. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ ఈ 1 yearలో ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. అదేవిధంగా అమరావతి రాజధాని తీసుకున్న 2014-19లో ముఖ్యమంత్రి గారు ఒక్క మాటతో కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల ల్యాండ్ పుల్లింగ్ వచ్చింది. అది వరల్డ్ రికార్డ్. ఎందుకంటే ఒక్కటి కూడా లిటికేషన్ లేకుండా అమరావతి క్యాపిటల్ సిటీని యాక్చువల్గా ప్లాన్ చేసాం, టేకప్ చేసాం. కానీ గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటి దాన్ని కూడా నిర్మాణం చేసింది. అవును. అయితే ఈ ప్రభుత్వం రాగానే అనేక లీగల్ ఇష్యూస్, ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా క్వాలిటీ క్వాంటిటీ కూడా చెక్ చేస్తూ అటు ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్, తర్వాత కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో, ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేయలే, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల, వాళ్ళు మళ్ళా కోర్టుకు పోతే ప్రాజెక్ట్ డిలే అవుతుందని అవన్నీ స్మూత్గా చేసుకోవడానికి 8 నెలలు పట్టింది. అది అయిన తర్వాత యాక్చువల్గా 64,000 కోట్లకి టెండర్లు టేకప్ చేసాం. దాదాపు మెజారిటీ అయిపోయినాయి, వర్క్స్ కూడా టేకప్ అయింది. దాదాపు 10,000 మంది వర్కర్స్ ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. అది కూడా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. రైట్. మీరు అన్నట్టు అంటే అది బ్రీఫ్గా మొత్తం మీరు ఏం చేస్తున్నారు అనేది అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ నారాయణ గారు. అంటే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి లెక్చరర్గా జీవితం ప్రారంభించి ఇప్పుడు నారాయణ విద్యా సంస్థలు అంటే ఒక టాప్ రేంజ్. అంటే అటు ఎడ్యుకేషన్ పరంగా ఎంతోమంది విద్యార్థుల జీవితాలు మీరు తీర్చిదిద్దారు. ఎక్కడికి వెళ్ళినా మీ విద్యార్థులు ఉన్నారు, ఉన్నత స్థాయిలో ఉన్నారు. అంటే ఒకవైపు ఆ బాధ్యతలు నిర్వర్తించారు, రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఇటు మంత్రిగా కూడా చాలా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండిట్లో మీకు ఏది సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది సార్? అంటే యాక్చువల్గా ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఎందుకంటే ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్లో 6,50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 60,000 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే పిఎఫ్, ఈఎస్ఐ, టీడీఎస్ కడతారు. 60,000 మంది ఇండైరెక్ట్గా ఉన్నారు. అది ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఎక్కడికి పోయినా మీరు అన్నట్టుగా ఏ దేశ విదేశాలు పోయినా వెంటనే సార్ మీ స్టూడెంట్ అని వస్తారు. ఎంతోమంది ఆఫీసర్లు ఈరోజు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు ఆఫీసర్లు, సార్ మేము మీ స్టూడెంట్ అంటే ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దట్ ఈజ్ వన్ టైప్. అయితే 1994 నుంచి నేను తెలుగుదేశం పార్టీతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో అసోసియేషన్ ఉన్నాను. పార్టీకి హైదరాబాద్ పార్టీ ఆఫీస్లో యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో ఉండి వర్క్ చేసామండి. అయితే 2014 ఎలక్షన్ అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా డైరెక్ట్గా నన్ను 3 జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలు చేయమన్నారు. ఆ 3 జిల్లాలు చేయటం జరిగింది. ఆ 3 జిల్లాల్లో 34 కాన్స్టిట్యున్సీస్ చేస్తే ఆ రోజు 25 సీట్లు వచ్చినాయి. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా వారే ఇన్వైట్ చేశారు. వారే నీలాంటి ఎడ్యుకేషన్ పీపుల్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని అంటే యాక్చువల్గా అప్పుడు ఒక నిమిషం ఆలోచించి, అంటే ఎడ్యుకేషన్లో ఒక డైరెక్షన్లోనే సర్వీస్ చేయగలిగాను. ఒక మంత్రిగా అయితే అనేక డైరెక్షన్లో పేదలు, నిరుపేదలు ఉంటారు, వాళ్ళందరికీ చేర్చిన ఉద్దేశంతో ఆ రోజు యాక్సెప్ట్ చేసి ఇలా రావటం జరిగింది. దాని సాటిస్ఫాక్షన్ ఇట్ ఈస్ డిఫరెంట్, దీని సాటిస్ఫాక్షన్ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక రంగంలో అద్భుతంగా నిరూపించుకుంటారు సార్. ఇప్పుడు మీరు ఈ రెండిట్లో నిరూపించుకున్నారు. అంటే పొంగూరు నారాయణ గారికి ఏమైనా బాధ్యత అప్పచెప్తే పెర్ఫెక్ట్గా చేస్తారు, వివాదాలకు పోకుండా అని ఒక నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర మీరు సంపాదించుకున్నారనేది బాగా టాక్. ఎలా అది అంటే ఆ నిబద్ధత కానీ, ఆ ఏకాగ్రత కానీ? అంటే ఏదైనా మన కాన్సన్ట్రేషన్ అండి, అంటే ఫోకసింగ్. ఏదైనా ఒక వర్క్ ఉంటే సక్సెస్ కావాలంటే దాని మీదే ఫోకస్. నాకు మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నా,
లేదా ఇక్కడి బాధ్యతలు ఇచ్చినా ఏదైతే బాధ్యత ఇస్తారో దాని మీద 100% మైండ్ ఫోకస్ చేసి టైం బౌండ్ పెట్టుకుంటాను. అధికారులందరితో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివ్యూ చేస్తాను. వాళ్ళతో కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటాం. వాళ్ళతో కూడా నేను మంత్రిని ఆఫీసర్ అనే ఇది లేకుండా ఫ్రెండ్లీ వాతావరణంలో ముందుకు పోతాం. అందువల్ల యాక్చువల్గా ఆ ఫోకసింగ్ వర్క్ వల్ల సక్సెస్ రేట్ వస్తుంది. ఎస్ సార్, టీమ్ స్పిరిట్ అనేది నమ్ముకున్నారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ సార్. నారాయణ గారు, ఇక డిపార్ట్మెంట్కి సంబంధించి వద్దాం. ఇప్పుడు అమరావతి, ఇందాక నేను అన్నాను, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అంటే అంత కీలకమైన ప్రాజెక్టులు, ఆ కీలక బాధ్యతను మీరు మోస్తున్నారు. దీన్ని ఒక సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్గా మార్చాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అంటే ఇది ఒక సంపద సృష్టిస్తుందని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మీరు ఇందాక ప్రస్తావించిన టెండర్లు, పనులు, పురోగతి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక రకంగా చాలా బిగ్ టార్గెట్ ఉంది. అంటే చాలా భారీ లక్ష్యం మీపై నిర్దేశించుకున్నారు. ఆ బాధ్యత మీపై ఉంది. మరి రీచ్ అవ్వగలరా? 2027 కల్లా అమరావతి రాజధాని కంప్లీట్ చేయగలరా? ఖచ్చితంగా అండి. రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేస్తాం. చాలా పక్కా ప్లాన్ చేసాము. ఎందుకంటే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ 2014-19లో టేకప్ చేసిన అప్పటికి యాక్చువల్గా శ్రీకృష్ణ కమిటీ వేశారు సెంట్రల్ గవర్నమెంట్. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 వల్ల శ్రీకృష్ణ కమిటీ కొద్ది రోజులు యాక్చువల్గా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక 6 నెలలు 8 నెలలు దానికి పోయింది. తర్వాత వారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని స్టడీ చేసి దాన్ని మళ్ళా అసెంబ్లీలో డిస్కస్ చేసి అమరావతి ఎక్కడనేది డిసైడ్ చేయడానికి మళ్ళీ దానికి కొంత సమయం పట్టింది. అవును, మొత్తం దీనికే ఎక్కువ సమయం పోయింది. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన దాంట్లో కూడా యాక్చువల్గా అన్ని పాయింట్స్ పాజిటివ్ ఇచ్చి ఒక ల్యాండ్ ఒకటే లేదు కదా, ల్యాండ్ డిఫరెంట్ మార్గాల్లో సేకరించవచ్చని ఆ రోజు ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీలో యాక్చువల్గా అమరావతిలోని ఇక్కడే కన్స్ట్రక్ట్ చేస్తాం డిసైడ్ చేయటం. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం. 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి అంటే 58 రోజుల్లో 34,000 ఎకరాలని తీసుకున్నాం. అయితే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఏ స్టేట్ తీసుకున్నా ఆ స్టేట్లో క్యాపిటల్ సిటీ నుంచే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అది అన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే తెలంగాణ స్టేట్కి వచ్చే ఆదాయంలో 75% ఓన్లీ హైదరాబాద్ నుంచి వస్తుంది. అవును సార్. ఆ వచ్చిన ఆదాయాన్ని అన్ని జిల్లాలకు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా ఏ స్టేట్కైనా ఒక రాజధాని ఉండాల్సిందే. అవును, ఎందుకంటే ఇక్కడ మీరు తీసుకుంటే యాక్చువల్గా చట్టాలు చేసే చట్టసభ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, వాటి మీద పర్యవేక్షణ చేసి అంటే చేసింది కరెక్టా కాదా అనే దానికి జ్యుడిషియల్, ఈ 3 అండి. అవును, ఈ 3 ఒకే దగ్గర ఉంటే పరిపాలన ప్రజలకు ఈజీ అవుతుంది. ఎస్ సార్. ఒకటొక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర అసెంబ్లీ ఉండి, ఒక దగ్గర వచ్చి హైకోర్టు ఉండి, ఒక దగ్గర వచ్చి అధికారులు ఉంటే కోర్టు ఇష్యూ వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి పెరుగుతారు. అవును, అధికారులు కూడా కోర్టులకు వెళ్తుంటారు కదా సార్. అవును, అంతేకాకుండా ఒక ఏదన్నా పని కావాలా, మినిస్టర్ దగ్గరికి పోతారు, మినిస్టర్ గారికి చెప్తారు, సరే అంటారు. హెచ్ఓడి ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో చాలా హెచ్ఓడి ఆఫీస్ ఉన్నాయి, సెక్రటరీ ఇక్కడ ఉంది. సరే మినిస్టర్ గారు చెప్పిన తర్వాత ఆడ పెరుగుతాల, ఆడ నుంచి ఇంకో కమిషన్ ఆఫీస్ పెరుగుతారు. అలా కాకుండా ముఖ్యమంత్రి గారు అడ్మినిస్ట్రేషన్ ఒకే దగ్గర ఉండాలా, బట్ వచ్చే యొక్క ఫలాలు రాష్ట్రం మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో అమరావతి క్యాపిటల్ సిటీని ఆ రోజు డిజైన్ చేయటం, ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకోవటం, ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్న తర్వాత లేఅవుట్ డిజైన్ చేయడానికి సింగపూర్ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు దాదాపు 8 నెలలు తీసుకున్నారు, అక్కడ ఒక 8 నెలలు పోయింది. అదైన తర్వాత నార్మన్ ఫాస్టర్ లండన్ వాళ్ళతో యాక్చువల్గా ఈ యొక్క బిల్డింగ్స్ డిజైన్కి వాళ్ళు మళ్ళీ 8 నెలలు తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ 2014 నుంచి 17 ఎండ్ దాకా దానికి సరిపోయింది. 2018లో టెండర్లు ఇచ్చాం, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 8 months 6 months 1 year అంతే సార్. అందువల్ల ఆ మాత్రం వర్క్ సరినాయి సార్. ఇప్పుడు మనం చూసాం గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వం రాజధానిపై 3 ముక్కలాట ఆడింది. అలాగే అప్పటి నుంచి చట్టాన్ని సవరణ చేయలేని పరిస్థితి ఉంది. గత అసెంబ్లీలో తీర్మానం చేసినా ఇప్పటి వరకు అది నోటిఫై కాలేదు. అంటే అఫీషియల్గా అమరావతి రాజధానిని ఎప్పుడు ప్రకటిస్తారు సార్? అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతం ఉన్న దీని ప్రకారం ఇది స్టేట్ యొక్క పర్యూ. 2014-19లో కూడా అసెంబ్లీలో ఆ రోజున్న ప్రతిపక్ష నాయకుడు చాలా క్లియర్గా అమరావతిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, 30,000 ఎకరాలు కావాలని చాలా క్లియర్గా చెప్పారు.
కానీ ప్రభుత్వం రాగానే 3 రాజధానులని తీసుకొచ్చారు. అవును. ఎందుకు చేశాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ అమరావతి రాజధానిలో 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. అది ప్రజాధనం, ప్రజలు కట్టిన ట్యాక్సులది. దాన్ని నిర్వహణ చేశారు. ఎందుకు చేశాడు ఎవరికి తెలియదు. ఆ 3 ముక్కల ఆట ఎందుకు ఆడాడు అనేది ఓన్లీ రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం చేశారు. అయితే ప్రజలు దానికి తగ్గట్టుగా బుద్ధి చెప్పి ఆయన 11 సీట్లతో పంపించేయడం జరిగింది. అంటే ఇప్పుడు అది అంటే ఎప్పుడు నోటిఫై చేస్తారన్న దానిపైన క్లారిటీ ఇస్తారు. యాక్చువల్గా దాని మీద ఏంటంటే ఇది స్టేట్ పర్ ఇష్యూ. అయితే ఈ మధ్య రైతు సోదరులు ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కలిశారు. ఎందుకంటే అమరావతి దాంట్లో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు వర్క్స్ను రీస్టార్ట్ చేయడానికి గౌరవనైన భారత ప్రధాని పిలిచాము. అవును సార్. వారు రావటం జరిగింది. వచ్చే ముందు రోజే ముఖ్యమంత్రి గారు రైతు సోదరులు పిలవమన్నారు. ప్రతి గ్రామం నుంచి 4 పిలిచాము. వాళ్ళందరికీ వారే ఇన్వైట్ చేశారు. మీరందరూ రేపు ప్రధానికి రావాలా, మీరు రావటమే కాదు 29 విలేజ్ల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నా తరఫున మీరు పోయి పిలవండి. ఓకే. నేను వచ్చి అందరిని పిలవలేను కదా, అందులో పోయి పిలవమని చెప్పారు. అప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి గారు అడిగారు, సార్ ఇది పార్లమెంట్లో ఒక చట్టం చేస్తే కనీసం వచ్చిన ఏదన్నా జరిగితే మాది మార్చారంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు అంటేనే దాన్ని నేను చేస్తానన్నారు. మన క్యాబినెట్లో యాక్చువల్గా దాని మీద డిస్కస్ చేశారు. త్వరలో యాక్చువల్గా కేంద్రంతో మాట్లాడి దాన్ని పార్లమెంట్లో చట్టం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే సార్. ఇప్పుడు ప్రపంచంలో టాప్ 5 క్యాపిటల్ సిటీగా ఇది ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మీరు ఆశిస్తున్నారు. రాత్రింబవలు కష్టపడుతున్నారు ఏ విధంగానని స్పీడ్గా దీని వర్క్స్ కంప్లీట్ చేయాలని. అయితే కేంద్ర సాయం ఇప్పటివరకు అప్పుల రూపంలో మాత్రమే కొంచెం కేంద్రం ఒక పూచీకత్తుగా వచ్చింది. ఇక కేంద్రం సహకారం అందించకుండా ఈ స్థాయిలో మనం సాధ్యమవుతుంది టాప్ 5 సిటీగా మార్చడం అనేది పబ్లిక్లో కూడా కనిపిస్తుంది. అంటే మొన్న యాక్చువల్గా బడ్జెట్ అప్పుడు సెంట్రల్ ఫైనాన్స్ మీద స్టేట్మెంట్ ఇచ్చారండి. 15,000 crores ఎక్స్టర్నల్ ఎయిడెడ్ దాంట్లో ఇస్తున్నాం. అయితే దాన్ని ఎలా అనేది తర్వాత నిర్ణయిస్తాం. ఆ రీపేమెంట్ దాన్ని ఎట్లా అనేది మేము తర్వాత నిర్ణయిస్తాం, తర్వాత డిస్కస్ చేసి నిర్ణయిస్తాం అన్నారు. ఫర్దర్ కూడా అవసరమైతే ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రోడక్ట్ దగ్గర దాంతో యాక్చువల్గా అరేంజ్ చేస్తాం. అయితే FRBM లిమిట్ లేకుండా, అంటే మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఫస్ట్ ఏంటంటే FRBM లిమిట్ లేదు. తర్వాత దాన్ని ఎలా అనేది తర్వాత నిర్ణయిస్తామన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం యొక్క సహాయం ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నయా రాజధాని, మన నయా రాయ్పూర్ కానీ, తర్వాత గుజరాత్లో గిఫ్ట్ సిటీ కానీ, వీటన్నిటికీ కేంద్రం డైరెక్ట్గా నిధులిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఇంత రాష్ట్ర ప్రభుత్వం ఇంత కీలకంగా ఉంది కేంద్రంలో. ఇప్పుడు కేంద్ర సహకారం కూడా బాగానే ఉంది. కేంద్రం మరింత సహకరించాలి కదా రాజధాని విషయంలో అన్నది కొంత పబ్లిక్లో ఉన్న ఒక అభిప్రాయం. అంటే బడ్జెట్ అప్పుడు చెప్పేశారు యాక్చువల్గా ఇస్తామని, అన్న ప్రకారం చేశారు కూడా, అది శాంక్షన్ కూడా అయింది. అయితే దాని రీపేమెంట్ అనేది మళ్ళీ కూర్చొని డిస్కస్ చేస్తామన్నారు. బహుశా ముఖ్యమంత్రి గారితో కూర్చొని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు కొత్తగా సేకరించబోతున్నా అంటున్నారు కదా 40,000 ఎకరాలు. అంటే ఓవరాల్గా మొత్తం 80,000 ఎకరాలు అవుతుంది రాజధానికి అనేది ఒక బహిరంగ మనకు కనిపిస్తున్న అంశం. అంటే ఇంత పెద్ద రాజధాని అవసరమా అన్నది కొందరు ప్రశ్నిస్తుంది. ఇక్కడ రాజధాని అంటే కేవలం మినిస్టర్స్ ఆఫీసులు, సెక్రటరీస్ ఆఫీసర్స్, HOD ఆఫీసర్స్ వాళ్ళు ఉండే కాదండి. యాక్చువల్గా ఎకనామిక్ గ్రోత్ రావాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశారు. అవుటర్ రింగ్ రోడ్ లోపల ఏ రోజుకైనా 1 crore ప్లస్ జనాభా ఉండాలి. అమరావతి కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, మంగళగిరి కావచ్చు, ఈ ఏరియా మొత్తం ఏ విధంగా అయితే హైదరాబాద్ను డెవలప్ చేశారో, హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, ఎకనామిక్ గ్రోత్ తీసుకొచ్చారు. అంటే డిఫరెంట్ కంపెనీస్కి ల్యాండ్ ఇచ్చేటప్పుడు కండిషన్ పెట్టారు. 1 acre ఇస్తున్నానంటే 100 ఎంప్లాయీస్ని క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ది కండిషన్. ఆ విధంగా పెట్టి చేయబట్టి హైదరాబాద్ డెవలప్ అయింది. అదేవిధంగా ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా కొన్ని రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్, దేశ విదేశాల్లో ఉండే వాళ్ళు రావాలి. దేశ విదేశాల్లో ఉండే ఫైనాన్షియల్గా సౌండ్ పీపుల్ రావాలంటే వాళ్ళు బెంగళూరులో దిగి ఇక్కడికి రారు కార్లో, లేదా చెన్నైలో దిగి రారు. ఖచ్చితంగా డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలి. డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఉండే ఎయిర్పోర్ట్ ఫ్యూచర్లో చాలదు. ఎందుకంటే హైదరాబాద్ పాత ఎయిర్పోర్టే ఉంటే ఇప్పుడు శంషాబాద్లో దిగే ఫ్లైట్లలో 10% కూడా దిగవు. రావు. బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటుంది. బేగంపేట 10% కూడా దిగి కాదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు దురదృష్టి ఆలోచించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెచ్చారు. ఆ రోజు 5,000 ఎకరాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్ణయిస్తే చాలా మంది ఆయన ఎగతాళి చేశారు.
ఉంది కదా ఒక ఎయిర్పోర్ట్, మళ్ళీ ఎయిర్పోర్ట్ దూరం అయిపోయింది అన్నారు చాలా మంది అన్నారు. కానీ ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ కూడా ఇంకా ఫ్యూచర్లో సరిపోయే స్టేజ్లో లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలని అమరావతిని దృష్టి పెట్టుకొని ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీస్ రావాలంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలా, ఉండే ఎయిర్పోర్ట్ చాలదు. అందుకని ఒక 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి యాక్చువల్గా శంషాబాద్ లాగా సేకరించమన్నారు. తర్వాత స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు యాక్చువల్గా చేయమన్నారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అవును సార్. నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు హైదరాబాద్ వైబ్రేషన్ వచ్చింది. అంటే అక్కడ అపార్ట్మెంట్ కట్టారు, విల్లాస్ కట్టారు, ఫ్లైఓవర్స్ కట్టారు, గచ్చిబౌలి స్టేడియం అని ఆ టైంలో వచ్చింది, అవన్నీ వచ్చినాయి. అవును. ఇలా స్టేడియం వచ్చి ఒక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ జరిగితే విదేశాల నుంచి కూడా వస్తారు. వాళ్ళకి హోటల్స్ అవసరం. హోటల్స్ అవసరం అయినప్పుడు హోటల్స్ కడతారు, దాంట్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రానికి జిఎస్టీ వస్తుంది. ఇలా మల్టిపుల్ యాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలా, ఒక ఇంటర్నల్ స్పోర్ట్స్ సిటీ ఉండాలా, తర్వాత స్మార్ట్ సిటీస్ ఉండాలి. దానికి ఒక 10,000 ఎకరాలు చేయమన్నారు. అయితే జనరల్గా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటారు. మేము కూడా ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటాం. అవును సార్. అయితే ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటే రైతులు నష్టపోతారని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పారు. సార్ ల్యాండ్ అక్విజిషన్ అయితే చాలా నష్టపోతారు, ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తారు, తీసుకోండి అంటే. అయితే ల్యాండ్ పుల్లింగ్లో ఉన్నది ఏంటంటే మనకు మిగిలేదు 25% ల్యాండ్ పుల్లింగ్లో. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళకు కొంత తిరిగి ఇవ్వాలి. అదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కొంత ల్యాండ్ ఉండాలి, ఏది దాన్ని సేల్ చేసి చేయడానికి. ప్రభుత్వానికి ఫైనల్గా మిగిలేదు 25%. అంటే 10,000 ఎకరాలు మనం సేకరించాలంటే 40,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ పోవాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్కే ముందడుగేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, అధికారులు యాక్చువల్గా గ్రామ సభలు పెడుతున్నారు. గ్రామ సభలు అయితే ఆల్రెడీ దాదాపు ఒక 30,000 ఎకరాలు ఇవ్వడానికి యాక్చువల్గా 90% యాక్సెప్ట్ చేశారు. ఆ విధంగా ఈరోజు మా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ వర్క్ చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎండింగ్కి ఒక క్లారిటీ వస్తే దాని మీద ముందు పోవడం జరుగుతుంది. ల్యాండ్ పుల్లింగ్ కంటే కూడా ల్యాండ్ అక్విజిషన్ అయితే మాకు చాలా ఈజీ. ఎందుకంటే నోటిఫికేషన్ ఇస్తాం, కలెక్టర్ గారు చట్టం ప్రకారం తీసేసుకుంటారు. 2013 చట్టం ప్రకారం అది వెరీ సింపుల్. కానీ రైతు సోదరులు నష్టపోతారు, వద్దు, రైతు సోదరుని అడిగి చేయండి అని ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా చెప్తే ఆ వర్క్ జరుగుతుంది. అంటే ఈ ముందు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల నుంచి కొంత పెదవిరుపు కనిపిస్తుంది 40,000 సేకరణ పైన. అంటే ఈ 34,000 ఎకరాలకి ఏదైతే వాళ్ళ రేటు పెరిగిందో ఫర్దర్గా పెరగాలన్నా, సస్టైన్ కావాలన్నా ఎకనామిక్ యాక్టివిటీ రావాలి. ఎకనామిక్ యాక్టివిటీ వాళ్ళు భయపడుతున్నారు ఎక్కువ. ఎకనామిక్ యాక్టివిటీ చేయడానికి ఇక్కడ ల్యాండ్ లేదు. ఎందుకంటే ఇక్కడ 30% గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. ఇక్కడ క్యాపిటల్ సిటీకి కొంత ల్యాండ్ చేసాం, కోర్ చేసాం. అంతేకాకుండా దీంట్లో కొండవీటి వాగు, పాలవాగు, ఆ వాగులకి చాలా పోయింది. ఇలా ఇక్కడ ఫర్దర్గా ల్యాండ్ లేనందువల్ల ఖచ్చితంగా దీని విలువ ప్రజెంట్ ఏ రైతులైతే ఇచ్చారో 34,000 ఎకరాల రైతులు వాళ్ళ భూమి విలువ నిలవాలన్నా, ఫర్దర్గా పెరగాలన్నా ఖచ్చితంగా ఎకనామిక్ యాక్టివిటీ రావాలి. ఆ దురదృష్టితో ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఏ రైతు సోదరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ భూమి విలువ పెరుగుతుంది, సస్టైన్ అవుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్ నారాయణ గారు, చాలా క్లారిటీ ఇచ్చారు ఈ విషయంలో. అలాగే మున్సిపల్ పరిపాలన శాఖ చాలా కీలకమైంది. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం లెగిస్తే డైరెక్ట్గా ప్రజలతో సంబంధమైన శాఖ. దీనికి సంబంధించి మనం చూస్తే ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం సంబంధించి మీరు వచ్చిన తర్వాత దాన్ని వెలికి తీశారు. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేశారు సార్ దాన్ని? అంటే ఈ టీడీఆర్ బాండ్లది ఏంటంటే యాక్చువల్గా దాని వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ సిటీ ఉంది. విజయవాడ నుంచి ఎక్కడో ఒక 70 కిలోమీటర్లో ఒక పొలాలు ఉండే ఏరియాలో అక్కడ రోడ్డు పోతుంటే ఆ రోడ్డుకి ఇచ్చారు, టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. అక్కడ వాల్యూ కట్టాల. వాళ్ళు ఏం చేశారంటే విజయవాడలో ఉండే ఒక డోర్ నెంబర్ ఇచ్చేశారు, ఏది సైట్ అడ్రస్. కాబట్టి వాల్యుయేషన్ ఏమైందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో విజయవాడలో ఉండే రేట్ వచ్చింది. ఓకే. అంటే అది మల్టిప్లై అయిపోయింది. ఆ విధంగా యాక్చువల్గా ఫ్రాడ్ చేశారు. దాని మీద తణుకులో మేజర్గా జరిగిందండి. దాదాపు 720 కోట్లు యాక్చువల్గా మేజర్, చాలా మేజర్ అమౌంట్.
దాని మీద యాక్చువల్గా ఎంక్వైరీ చేసి దాన్ని స్టాప్ చేసాం. మిగతా టీడీఆర్ బాండ్లు రిలీజ్ చేసాం. అయితే వాళ్ళు కోర్టుకు పోయారు. అంటే కొన్నవాళ్ళు సార్ మాకు తెలియదు, అవును, వాళ్ళు చేశారని. కోర్టు ఏంటంటే కమిటీ వేసి చేయమన్నది. కమిటీ ఏం చెప్పిందంటే రియల్ వాల్యూకి వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేయమన్నారు. దాన్ని రియల్ వాల్యూకి యాక్చువల్గా జీవో ఇచ్చాం. కొందరు యాక్చువల్గా రియల్ వాల్యూకి చేసుకున్నారు. ఇంకా కొంతమంది చేయాలా. దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా డీటెయిల్గా జరుగుతుంది. ఓకే. రెండోది మనం చూసాం సార్, ప్రధానంగా కొన్ని మున్సిపాలిటీస్లో పైప్ లైన్లు నిర్మించి చాలా దశాబ్దాలు అయిపోయాయి. అవి లోపల పగలపోవటం వల్ల అటు కలుషిత నీరు అవ్వటం, అవి నీళ్లు తాగి ప్రజలకు డయేరియా లాంటివి అవ్వటం, అక్కడక్కడ కొన్ని డెత్స్ కూడా మనం చూసాం. అంటే అది కొంచెం పెద్ద సమస్యగా ఉంది సార్ మున్సిపాలిటీస్లో ఎక్కువగా. దాన్ని గట్టెక్కటానికి ఏం చేస్తున్నారు సార్? అంటే గతంలో యాక్చువల్గా మున్సిపాలిటీలు ఏం చేసేవాళ్ళు అంటే ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో డ్రైన్స్ పక్క వాల్కి పైపులు బిగించేవాళ్ళు సార్. వర్షాకాలం నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడన్నా చిన్న లీక్ ఉంటే దాంట్లో డ్రైన్ నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 50% ఏరియాలో మున్సిపాలిటీస్లో అది ఉంది. దాని సాల్వ్కి ఏంటంటే అమృత స్కీము 2.0, అమృత 1.0లను, అదే కాకుండా 2019లో నేను మంత్రిగా ఉన్నప్పుడే 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా యాక్చువల్గా తీసుకొచ్చాం లోను. అయితే గత ప్రభుత్వం ఏంటంటే అది 70% సెంట్రల్ ఇస్తారు బ్యాంక్, అది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, 30% స్టేట్ పెట్టాలి. 30 years రీపేమెంట్, వెరీ లో ఇంట్రెస్ట్. అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. 30% రాష్ట్ర గత ప్రభుత్వం యొక్క ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇది 2019 ఫిబ్రవరి. సార్. అంటే 6 ఏళ్ళు అయిపోయింది. అయితే మొన్న జూన్కి అది అయిపోయింది. 5 years యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్కి లైఫ్. మొన్న జూన్కి అయిపోతే మళ్ళా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్రంతో సంప్రదించి ఆ ప్రాజెక్టుని రివైజ్ చేయించాం. గ్రేట్ సార్. సో అది 5,350 కోట్లు. అది కాకుండా అమృత స్కీమ్లో 8,500 కోట్లతో ఉంది. ఇవన్నీ కూడా యాక్చువల్గా గత ఈ యొక్క 8 నెలల్లో దీన్ని అంతా స్టడీ చేసి అటు కేంద్రంతో మాట్లాడి అన్నీ రివైజ్ చేసాం, రెడీగా ఉన్నాయి. ఈ జూన్ నెలలో టెండర్లు పిలుస్తున్నారు. ఈ టెండర్లు పిలిచి వర్క్ బహుశా జూలైలో స్టార్ట్ చేయబడుతుంది. స్టార్ట్ చేస్తే రాబోయే 2 సంవత్సరాల్లో 85% ఆఫ్ ది హౌసెస్, 100% అను 85% ఆఫ్ ది హౌసెస్కి డైరెక్ట్గా ఇంటికి ట్యాప్ ఉంటుంది. అది కూడా సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్ కాదు. టార్గెట్గా పెట్టుకున్నారు. ఆ విధంగా టార్గెట్ పెట్టుకొని ముందు జరుగుతున్నాం. ఖచ్చితంగా చేస్తాం. ముఖ్యమంత్రి గారు అయితే బ్యాలెన్స్ 15% కూడా ప్రాజెక్టులు వర్కౌట్ చేయమన్నారు. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2029కి ప్రతి ఇంటికి డైరెక్ట్ కొళాయి రావాలి, అది కూడా సర్ఫేస్ వాటర్ రావాలి, ట్రీటెడ్ వాటర్ రావాలని పెట్టారు. ఆ విధంగా ముందుకు జరుగుతాం. సార్, ఇందాక మీరు ప్రారంభంలోనే ప్రస్తావించారు ఈ టిట్కో ఇళ్ళ ప్రస్తావన. అంటే టిట్కో ఇల్లు నిర్మించారు కానీ లబ్ధిదారులకు ఇవ్వలేదు, ఇచ్చిన చోట మౌలిక సదుపాయాలు లేవు అన్నది ఒక ప్రధాన ఆరోపణ ఎదుర్కొంది గత ప్రభుత్వం. మీరు ఇప్పుడు దాన్ని ఎట్లా సెట్ చేయబోతున్నారు? అంటే ఈ టిట్కో హౌస్ ఏంటంటే 2014-19లో 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేయించామండి సార్. దాంట్లో 3 రకాలు, 300, 365, 433 రకాలు చేసాం. అయితే అక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 1.5 lakh, కేంద్ర ప్రభుత్వం 1.5 lakh, 3 lakhs. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరొక 90,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మొత్తం 3,90,000 ఇచ్చేటట్టుగా రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్ లోన్లో వాళ్ళకి అరేంజ్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ కొద్దిగా కట్టుకునేటట్టుగా, ఎక్కువ బర్డన్ లేకుండా ఆ విధంగా ప్లాన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని మొత్తం ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేసింది. 7 లక్షల్లో మేమే 4,80,000 టెండర్లు పిలిచినాం. వర్క్ స్టార్ట్ అయింది. ఏదైతే 25% కంటే తక్కువ అయిందో అవన్నీ ఆపేసింది. అయితే ఈ హౌసెస్ యాక్చువల్గా కట్టేదాని ముందు ఏంటంటే, నేను ముఖ్యమంత్రి గారు నాకు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ఇచ్చారో, హై క్వాలిటీ ఎప్పుడైతే చేయమన్నారో, దీని మీద అనేక దేశ విదేశాలు కూడా స్టడీ చేశాను. చాలా చక్కగా, అంటే హై క్వాలిటీ ఇచ్చామండి. అంటే ఎవరు నమ్మరు. ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీకుడ్ పెట్టాం. పేదల ఇళ్ళకి ఎవరు కూడా నాకు తెలిసి ఈ దేశంలో టీకుడ్ పెట్టింది లేదు. అదేవిధంగా వర్టిఫైడ్ టైల్ ఏ గ్రేడ్ వేసాం. తర్వాత వాళ్ళకి కిచెన్లో బ్లాక్ గ్రానైట్ వేసాం. ర్యాక్స్, తర్వాత అటకలు అడిగారు, అటకలు
వాళ్ళు ఏం అడిగితే వేసేసాం. షీర్వాల్ టెక్నాలజీ. ఎస్ సార్. టెక్నాలజీ జనరల్గా 4 గోడలు కట్టి స్లాబ్ వేస్తారు. గత ప్రభుత్వం 1 సెంట్లో ఇచ్చింది, 4 గోడలు కట్టి స్లాబ్ వేసింది, ఇప్పుడే పడిపోతుట్టుగా ఉన్నాయి. షీర్వాల్ టెక్నాలజీ ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ. ఒక 100 నుంచి 200 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఎక్కువ అవుద్ది. ఓకే. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తే ఖర్చైనా పర్వాలా హై క్వాలిటీ చేయమంటే చేసాం. భారతదేశంలో పేదలు నిరుపేదలకు షీర్వాల్ టెక్నాలజీ చేసింది మనమే. మనం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల సెక్రటరీస్ చెప్పింది, ఆంధ్రప్రదేశ్ పోయి చూసిరండి అంటే 7 రాష్ట్రాల నుంచి వచ్చి చూసిపోయారు. ఓకే. ఈరోజు ఈ టెక్నాలజీని వాడుతుంటే స్పెషల్ సబ్సిడీస్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గ్రేట్ సార్. ఎవరైతే న్యూ టెక్నాలజీస్ వాడతారో వాళ్ళకి ఎందుకంటే పేదలు నిరుపేదలకు కూడా మంచిళ్ళు కట్టాలనే కాన్సెప్ట్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి చక్కటి హౌసెస్ని, అంటే ఎక్కడైతే కాలనీ కడుతున్నామో అక్కడ చక్కటి పార్క్, ఒక దగ్గర అయితే 1 కోటి పెట్టి పార్క్ కట్టాం, అక్కడ ఒక స్కూలు, ఒక హాస్పిటల్, ఒక షాపింగ్ కాంప్లెక్స్. అంతేకాకుండా ఎంఎస్ఎంఈ ముఖ్యమంత్రి గారు రోజు చెప్పారంటే నువ్వు ఎక్కడైతే ఈ కాలనీస్ కడుతున్నావో అక్కడ ఒక 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు పక్కన పెట్టు, అక్కడ ఒక ఎంఎస్ఎంఈ చేస్తే అక్కడ చేరే వాళ్ళకి యాక్చువల్గా యాక్టివిటీ చేసుకోవటానికి గత ప్రభుత్వం అట్లన్నిటి 1 సెంట్కి ఇచ్చేసింది. అంటే ఒక విజన్ లేదు. ఇప్పుడు ఒక 10,000 మంది ఒక దగ్గర పెడితే వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ రావాలా, ఎకనామిక్ యాక్టివిటీ వస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారు. సో అలా దూరదృష్టితో మా ముఖ్యమంత్రి గారు చేసి టిట్కో తీసుకొస్తే, కానీ గత ప్రభుత్వం నిర్ణయం చేసింది. చేయటమే కాదు, ఏదైతే బ్యాంక్ లోన్స్ రైజ్ చేసి వాళ్ళకి ఇల్లే లేదు, కొంతమంది రైజ్ చేసింది, వాళ్ళ అకౌంట్స్ ఎన్పీ అయిపోయినాయి. ఇప్పుడు ఫర్దర్గా ముందుకు పోతామంటే బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇవ్వమంటున్నారు, ఎందుకంటే అది ఎన్పీ అయిపోయింది కట్టమని. 140 కోట్లు ఎన్పీ అయితే రాష్ట్ర ప్రభుత్వం మన కట్టింది. ఓకే. అంటే ఆ 140 కోట్లు ఎవరి మీద కట్టారు, వాళ్ళకి ఇల్లు లేవు. అర్థమైంది సార్. అలా గత ప్రభుత్వం ఒక మా మీద కోపంతో చక్కటి హౌసెస్ని పక్కన పెట్టేసేసి ఆ యొక్క ఎవరికైతే టిట్కో శాంక్షన్ చేసామో 5 లక్షల హౌసెస్ వాళ్ళందరినీ చేసింది. మళ్ళా వాటిని రివైజ్ చేయడానికి చేస్తున్నాం. ఇప్పుడు హౌసెస్ కంప్లీట్ కావాలంటే 7,000 కోట్ల రూపాయలు కావాలి. 7,000 కోట్లు. సరే, దాని మీద ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయమన్నారు. రేపు దీపావళికి అందులో 430, 365 కంప్లీట్ చేయమన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఓకే. మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మెట్రో రైలు సార్. విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైలు గత బడ్జెట్లో కూడా ప్రస్తావన వచ్చింది, మనం చూసాం. అలాగే కొన్ని ప్రపంచ బ్యాంక్ కానీ మిగతా వాళ్ళ నిధుల విషయంలో కూడా కొంత ముందుకు వచ్చిన వాతావరణం, దానికి సంబంధించి పురోగతి ఎలా ఉంది? యాక్చువల్గా అది కూడా 2014-19లో టోటల్ ప్రాజెక్ట్ అంతా చేసి అంటే టెండర్లు పిలిచే స్టేజ్లో ప్రభుత్వం మారటం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని నిర్ణయం చేసి పక్కన పడేసేసింది. సరే, ఈ ప్రభుత్వ రంగాన్ని మళ్ళీ టేకప్ చేసాం. ఈ యొక్క 1 yearలో టేకప్ చేసి అన్ని హర్డిల్స్ని ఓవర్కమ్ చేసి టెండర్లు త్వరలో పిలవబోతున్నాం. విజయదశమికి వీలైనంత వరకు విజయదశమికి అటు విజయవాడ విశాఖపట్నం రెండిట్లో వర్క్ టేకప్ చేసేటట్టుగా ఈరోజు మన యొక్క మెట్రో ప్రాసెస్ ముందుకు పోతుంది. సార్, రెండోది మీరు ప్రారంభంలో ప్రస్తావించారు వేస్ట్ టు ఎనర్జీ సెంటర్స్. ఆల్రెడీ గతంలో ఒక 2 ఏర్పాటు చేశారు, మిగతా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది విధానంగా దాన్ని తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా కొన్నిటికి టెండర్లు కూడా పిలిచారు. అంటే రాష్ట్రంలో దాదాపు 80 లక్షల టన్నుల చెత్త పెరిగిపోయిందన్నది ఇంపార్టెంట్. మీరు తీసుకున్న కార్యక్రమం గొప్పదే. మరి సాధ్యమవుతుందా? ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బిగ్ ప్రాజెక్ట్స్ ముందున్నాయి. అంటే జనరల్గా మున్సిపాలిటీస్లో మెయిన్ ఏంటంటే ఉన్న ప్రాబ్లం సాలిడ్ వేస్ట్. ప్రతిరోజు మన ఇంట్లో నుంచి వచ్చే చెత్త అది ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేయకుండా ఉంటే అసలు మేజర్ డిసీజ్ అనేది అంత వస్తాయి. రెండోది లిక్విడ్ వేస్ట్. మన బాత్రూంలో కానీ టాయిలెట్స్లో కానీ కిచెన్లో నుంచి వచ్చే వాటర్ని ఎప్పటికప్పుడు ట్రీట్ చేసి డ్రైన్స్లో పంపించాలి. మూడోది తాగటానికి చక్కటి స్వచ్ఛమైన నీరు. నాలుగోది వర్షాకాలం వస్తే నీళ్లు పోవటానికి డ్రైన్స్. తర్వాత రోడ్స్, లైట్స్. ఇవి 6 మేజర్ మున్సిపాలిటీలో బేసిక్ నీడ్స్. ఏ వ్యక్తి అయినా కోరుకుని అయిన తర్వాత పార్కులు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ఇవన్నీ ఈ 6 కీలకం. సో నేను యాక్చువల్గా 2014-19లో వీటి మీద ప్రయారిటీ ఇచ్చాను. ఈసారి కూడా వీటికే ఇస్తున్నాను. ఇందులో కీలకమైనది సాలిడ్ వేస్ట్. ఈ సాలిడ్ వేస్ట్కి జనరల్గా ఏంటంటే ప్రతిరోజు తీసుకుపోయి డంప్ యార్డ్లు వేస్తారు. మళ్ళీ ఆ డంప్ యార్డ్లు క్లీన్ చేయాలి.
నేను యాక్చువల్గా దీని మీద చాలా స్టడీ చేశానండి. ఈరోజు టోక్యో తీసుకుంటే 50 వార్డులు, 50 వార్డులలో 49 ప్లాంట్లు ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ. సింగపూర్ చిన్న సిటీ, మన వైజాగ్ అంతా, అది కంట్రీ, మన వైజాగ్ కార్పొరేషన్ అంతా, ఆడ 4 ప్లాంట్లు ఉన్నాయి. చైనాలో 2014-19కే 300 చిల్లర ప్లాంట్లు ఉన్నాయి. ఇలా అన్ని కంట్రీస్ స్టడీ చేసిన తర్వాత మన దేశంలో ఎన్ని ఉన్నాయంటే ఆ రోజుకి 5 ఉన్నాయి. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి గారిని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి ఢిల్లీలో ఉన్న ప్రాజెక్టుని తీసుకొచ్చి చూపించాను. సింగపూర్ మేము పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము చూసాము, టోక్యో పోయినప్పుడు చూసాము. వెంటనే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో 10 అనౌన్స్ చేస్తాను, 10 అనౌన్స్ చేశారు, 10 టేకప్ చేశాం. అయితే 10లో యాక్చువల్గా ఈ 2 అడ్వాన్స్లో ఉండేది, విశాఖపట్నం గుంటూరు 2 మా అంటే ప్రభుత్వం మారే లోపల ఆ 2 ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేలా కంటిన్యూ అయినాయి. గత ప్రభుత్వం మిగతా 8 ఆపేసినాయి. అంటే విషయం లేదు. అదే అంటే దీంట్లో ఏమవుతుందంటే ఏదైతే చెత్త వస్తుందో ఆ చెత్త తీసిపోయి ఏ రోజు కాలం తీసిపోయి అక్కడ వేస్తే అక్కడ బర్న్ అయిపోయి దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. అంటే ఇంకా డంప్ యార్డ్స్ అనేవి ఉండవు, కాన్సెప్ట్ ఉండదు. మళ్ళా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పాను, ముఖ్యమంత్రి గారు మళ్ళీ స్టార్ట్ చేయమన్నారు. నెల్లూరు యాక్చువల్గా టెండర్ పిలిచాం, వర్క్ స్టార్ట్ చేశారు. అంటే రాజమండ్రి స్టార్ట్ చేశారు, అంటే కడప కర్నూలు టెండర్ పిలుస్తున్నారు. అదేవిధంగా గుంటూరు ప్లాంట్ ఎక్సెస్ అయిపోయింది, అందుకని విజయవాడ ఇంకోటి పెడుతున్నాం. 7 ప్లాంట్లు ఈ రాష్ట్రంలో త్వరలో రాబోయే 2 yearsలో వస్తున్నాయి. అవి వస్తే రోజు 6500 టన్నులు చెత్త వస్తుంది. అందులో 6000 టన్నులు యాక్చువల్గా దానికి వెళ్ళిపోయి బర్న్ అయిపోద్ది. అంటే ఇంకా డంప్ యార్డ్స్ ఈ యొక్క చెత్త కుప్పలు అనేవి ఉండవు. అయితే గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాకుండా ఇది ఈ ప్రభుత్వానికి ఇవ్వటమే కాకుండా 85 లక్షల టన్నుల చెత్త అక్కడ వదిలేసిపోయింది. 85 లక్షల టన్నులు. అయితే ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ గ్రీన్ అండ్ క్లీన్కి ఇస్తారు. 2014-19లోనే గ్రీన్ కార్పొరేషను, స్వచ్ఛాంధ్ర 2 పెట్టారు. సో ఈ ప్రభుత్వ రంగాన్ని ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి సారించి ఈ 85 లక్షల టన్నులు 2025 అక్టోబర్ 2కి పూర్తి చేయాలని ఆదేశించారు. మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అనౌన్స్ చేశారు. దాని ప్రకారం టెండర్లు పిలిచి యాక్చువల్గా ఈరోజు జరుగుతుండే. ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి ఈ 85 లక్షల గాంధీ జయంతి నాటికి 4 నెలలు ఉంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ ఆ రోజు భారత ప్రధాని పెట్టారు, ఆ రోజుకు పూర్తి చేయాలని అనౌన్స్ చేశారు. ఆ విధంగా ముందుకు పోతున్నాం. రైట్. నారాయణ గారు, మీరు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. నెల్లూరు జిల్లా అంటే రాజకీయం కొంచెం వేడిగా ఉంటుంది. ప్రతిరోజు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, తొడగొట్టడాలు, ఈ తరహాగా. కానీ అదే ప్రాంతం నుంచి మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, అక్కడ రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తిగా ఎప్పుడూ కొంత నాన్ కాంట్రవర్సీగా మీ పని మీరు చేసుకుంటూ పోతుంటారు. అంటే నథింగ్ బట్ జెంటిల్మెన్ పాలిటిక్స్. మరి అంత స్థితపరిస్థితి ఎలా వచ్చింది? ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, వీటికి కూడా మీరు రెస్పాండ్ అవ్వరు. అంటే ప్రజలు అల్టిమేట్ కోరుకునేదండి సర్వీస్ అండి. సర్వీస్ చేస్తే వాడు యాక్సెప్ట్ చేస్తారంటే యాక్సెప్ట్ చేయరు. 2014-19లో నేను అనేక వర్క్ చేశాను. అయితే డైరెక్ట్గా పాలిటిక్స్లో లేను. ఎమ్మెల్సీ నుంచి యాక్చువల్ మంత్రి అయ్యాను. నెల్లూరు 2024కి తెలుగుదేశం గెలిచి 30 సంవత్సరాలు నెల్లూరులో. అట్లాంటిది 2024లో 73,400 ఓట్లు యాక్చువల్గా మెజార్టీ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ప్రజలకు చేసిన సర్వీసే. ఏ సర్వీస్ అయితే చేసామో దాన్ని గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు చేసిందంతా ప్రజలు కంపేర్ చేసుకున్నారు. కంపేర్ చేసుకున్నప్పుడు ఇది మాటలు కాదు, చేతల మనిషి. ఊరికినే తొడగొట్టాలు, మీసాలు తిప్పటాలు, రచ్చ చేస్తే ప్రజలు నచ్చరు. అది టెంపరీగా ఆ రోజు హైలైట్ అవుద్ది, ఆ రోజు బ్రహ్మాండంగా చప్పట్లు కొట్టుకోవటం, నవ్వుకోవటం ఇది చేస్తారు. నేను మొదటి నుంచి ఒకే ప్రిన్సిపల్, వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, లేకుంటే రావాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టుగా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ 33 రాష్ట్రాల్లో చేసుకోవచ్చు. వచ్చింది ప్రజాసేవకి. ఖచ్చితంగా ప్రజాసేవ చేస్తే ప్రజలు చేస్తారనే దానికి ప్రూఫ్ నెల్లూరే. ఈ చక్కటి రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ చేశాను. 2014-19లో కూడా వాళ్ళు ఎన్ని సవాళ్ళు నా మీద విసిరినా, ఎన్ని రెచ్చగొట్టినా నేను ఒక్క మాట మాట్లాడాల. అందరూ అన్నారు, ఇదేంది నారాయణ, ఈయనకి రాజకీయం తెలియదు, ఉండు ఈయనేం మాట్లాడట్లేదు అని అన్నారు. కానీ నేను మొదటి నుంచి ఒకటే చెప్పా, ప్రజలకు సేవ చేస్తే రికగ్నైజ్ చేస్తారని.
అందుకనే 30 ఏళ్ళ తర్వాత గెలిచిన 73,400 ఓట్లు మెజారిటీ ఇచ్చారంటే సేవకే నిదర్శనం. అందుకనే అదే ప్రిన్సిపల్స్తో ఇప్పుడు కూడా నేను కంటిన్యూ చేస్తాను. మీరు అన్నట్టు అక్కడ ట్రెండ్ మార్చేశారు, ట్రెండ్ సెటర్ అయిపోయారు. రైట్. థ్యాంక్ యూ నారాయణ గారు, మీ విలువైన సమయం కేటాయించారు. ఏడాది పూర్తయిన సందర్భంగా టెంటివ్ అందిస్తున్న షైనింగ్ ఏపీలో భాగంగా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మీకు ముందున్న కీలక లక్ష్యాలు అమరావతి రాజధాని నిర్మాణం, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మీరు మెట్రో రైలు కానీ అన్ని ప్రాజెక్టుల విషయంలో మరింత ముందుకు పోవాలి, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, అలాగే విజన్ 2047 దిశగా మీ అందరి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరింత వెలిగిపోవాలని టెంటివి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ గారితో 1 year కంప్లీట్ అయిన సందర్భంగా టెంటివి స్పెషల్ ఇంటర్వ్యూ.